నేను రాసిన నవల్లోని ఒక సన్నివేశాన్ని ఇప్పుడు చదవబోతున్నా. ఎంతకాలం అయింది నిన్ను చూసి. ఇంట్లోకి వస్తూనే గౌరి అన్న మొదటి వాక్యం ఇది. బాగున్నావా? వెంటనే పరామర్శించింది పూర్వంలాగే. 6 ఏళ్ల తర్వాత అక్కాబావలను చూడాలని అనకాపల్లి వచ్చాను. మద్రాసు నుంచి వచ్చి 10 నిమిషాలు కాకముందే గౌరి రావడం ఆనందంగా ఉంది. బహుశా నేను రాబోతున్నానని అక్క ముందే చెప్పిందేమో. నువ్వు రాసిన సినిమాలు చూశాను ఒకటి. అంత స్తంభానికి జారగిలు పడిన గౌరి. కానీ చూసిన ఒకటి రెండు దరిద్రంగా ఉండేసరికి ఇంకెందుకులే అనేసి మానేశా. నా జవాబు పూర్తి కాకముందే పక్కన నవ్వింది గౌరి. అదే నవ్వు. 12 ఏళ్ల వయసులోని 16 ఏళ్ల అమ్మాయిలా కనిపించే అప్పటి గౌరి నవ్వుల కిలకలు, చిలక పలుకులు చిరుగులెత్తి చాలా ముచ్చట కొలిపేవి. శారద నది శైకతాలపై పాదాలను పెట్టి పిచ్చుక గూళ్ళు కట్టుకుంటూ గౌరీ చెప్పిన కబుర్లు సురగంగా నొరగలను తిరుగుకున్న స్వప్నాల్లా స్వాగతం చెబుతూ మొహం సన్నిటిలోకి లాక్కున్నట్టు. 6 ఏళ్ళైన గౌరి చూపుల్లో మాటల్లో అప్పటి లాలిత్యమే తప్ప పెళ్ళైన ఆడపిల్లగా పరాయిదాన్నన్న ధోరణి కనిపించడం లేదు. గౌరీలో ఉన్న ప్రత్యేకత అది. తల్లిపోయి సవత్తల్లి దగ్గర చాలా ఇబ్బందులకు గురైనా చెప్పేది కాదు. ప్రతి ఒక్క కలవరాల్ని రాత్రి కలనిద్దరిలో సమాధి చేసుకొని సంతృప్తి ఎరగని వివరణ చిత్రంలో ఉంటూ కూడా అందరినీ నవ్వించేది. చూపుల భూపాలంతో బోయిన మోయిన పల్లకిలో యువరాణిలా వచ్చేది. చిన్నప్పుడు కలిసి కబుర్లు చెప్పుకోవడాలు, చిటికన వేలు పట్టుకుని ఊహల పాలపుంతల పడవల్లో అర్థం కాని ఏ సుదూర తీరాలను చేరుకోవడాలు, సంక్రాంతి పండగకి వెళ్లిన వెంకపాలెం తీర్థాలు, శారదా నదిలో దిగి స్నానం చేయడాలు, పొజ్జన్న కొండ మెట్ల మీద కూర్చున్న కన్నకళ్ళు, మామిడి తోపులోకి గుబ్బు పూల కోసం వెళ్ళినప్పుడు గుచ్చుకునే బొమ్మజీవుడి ముళ్ళు, నా పాదాలను ఒళ్ళో పెట్టుకుని గౌరు ముళ్ళు తీయడాలు. ఒకటేమిటి, ఎన్నెన్నో గుర్తుకొస్తుంటే పిలిచాను తేరుకొని. ఆ ఆ నువ్వు ఇంకా ఆ పిలుపు మర్చిపోలేదన్నమాట. నవ్వేసింది జలతరంగంగా. ఆ రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ ఉన్న తుంపాల నుంచి అనకాపల్లికి షిఫ్ట్ అయిన నాకు గౌరీ పరిచయమైన కొత్తల్లో అనకాపల్లి ఆడపిల్లగా అడ్రస్ చేసేవాడిని. ఆ 2 పదాల మొదటి అక్షరాలతో. ఆ ఆ. బెల్లం టీ చేయనా? కదిలిన స్మృతుల తేనె తొట్టులో నుంచి రాలిపడిన మరో ముత్యాల సరం ఆ పదం. అమ్మా నాన్న లేని చిన్నతనంలో నేను బాధపడితే గౌరీ నన్ను బుజ్జగించేది, బెల్లం టీ ఇచ్చేది. ఉదయపు నీరెండు లాంటి నా బాల్యంలో దిగంతానికి దూరానికి భేదం తెలియని నాకు నా మనసు వాకిటి ముందు నా కోసం విరిసిన నందివర్ధనమై ఎప్పుడైనా లేని అమ్మా నాన్నను గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకుంటే ఆరిందాలా ఓదార్చేది. నా వేదన నాది కాదు తనది కూడా అన్నంత ఆజ్ఞతో బుల్లి పెదాల నెలవంకలు నా బుగ్గలపై అద్ది కళ్ళు తుడిచేది, బెల్లం టీ ఇచ్చేది. ఏమిటి జవాబు చెప్పు అడిగింది గౌరి. అక్క ఇంకా వంటగదిలో ఉంది కాఫీ చేస్తూ. చనువుగా ఏదో అనాలనిపించింది, కానీ ధైర్యం చాలేదు. సినిమా రచయితగా మద్రాసులో సెటిల్ కావాలని చేసిన ప్రయత్నంలో 6 ఏళ్ల పాటు అందరికీ దూరంగా ఉన్నాను. ఈ గ్యాప్ గౌరిలో శారీరకంగా చాలా మార్పు తీసుకురావడం మాత్రమే కాక, ఆమె ఇప్పుడు పెళ్ళైన ఆడపిల్లని నా గుర్తుకు రావడం నాలోని ఉత్సాహంపై నీళ్లు చల్లింది. బెల్లం టీ అంటే చాలా ఇష్టపడేవాడివిగా గుర్తు చేసింది గౌరి. ఏమీ తెలియని వయసుది, క్యాజువల్గా అన్నాను. పైగా మన అనకాపల్లి బెల్లానికి ఫేమస్. అప్పుడు నాకు ఇచ్చేది ఆ ఆ అన్న ఫీలింగ్. ఇప్పుడు ఆ అనేగా గౌరి మొహంలో ఓ నీళ్ళు మెరిసి మాయం కావడాన్ని చూశాను. నేను ఆ ప్రసక్తిని అక్కడే తుడిచేసినా బాగుండేది. బెల్లం ఎప్పటికీ పంచదార కాలేదు గౌరీ, పంచదారకు అది ప్రత్యామ్నాయం. గౌరి మౌనంగా తల వంచుకు చూస్తుంది. తప్పు మాట్లాడానా? చెయ్యెత్తి చందమామను అందుకోగలిగిన ఎదురుపడే బాల్యానికి, రెప్పల చూరులో దాక్కున్న స్వప్నాల అవశేషాల యవనానికి చాలా తేడా ఉంది. గుండె లోతుల్లో దాచుకున్న జ్ఞాపకాల అక్షరాలను గౌరి వివాహితాన్ని వాస్తవాన్ని అంచెలంచెలుగా మర్చిపోయి
నైతిక విలువలు పెంచిన దాటి కోరికలు పెంచుతాం. ఆమె ఒంటిపై క్యాన్వాస్ వెళ్తాను. అర్ధోక్తిగా గౌరి గొంతు వినిపించగానే ఆలోచన నుంచి తేరుకున్నాను. గౌరి నా కళ్ళలోకి సూటిగా చూడలేదు. నా ప్రవర్తనలో ఏం కనిపించిందో ఉన్నట్టుండి బయలుదేరి ఓసారి ఇంటికి రా అంది. క్షణం పాటు అది నా ఆలోచనలకు అపమానంగా అనిపిస్తే అది నా తప్పు కాదు. ఆ రాత్రి గౌరి ఆలోచనలతోనే గడిచిపోయింది. రంపంలా కోస్తున్న మనసు అంపశయ్య కాలం రెక్కలు విరిచి గౌరికి నాకు మధ్య దూరాన్ని తగ్గించి గౌరిని ఉన్న పళ్ళాన నా ముందుకు రప్పించుకోగలిగితే బాగుండంటూ ఆరాటపడింది. మరుసటి రోజు వైజాగ్ పిన్నిగారింటికి వెళ్ళాను ఉదయమే. అయితే అంతకన్నా ముందు పక్క వీధిలో ఉన్న గౌరి ఇంటికి బయలుదేరబోతుంటే గౌరి ఇంటిగా ఉండాలి. నా మనసు చదివినట్టుగా ఉలిక్కిపడ్డాను. అవును, ఓసారి రమ్మందుగా వద్దు, అప్రతిభుడినయ్యాను. ఎందుకు? వివరాలు అడగకు, నా మాట విని గౌరి ఇంటికి వెళ్ళకు, ఓ ఆదేశంలో అందరికీ. అలా నన్ను నియంత్రించడంలో అక్క ఉద్దేశం నాకు అర్థం కాలేదు. చాలా అడగాలనిపించింది, కానీ అక్క సంగతి తెలుసు. తన బలమైన కారణం ఉంటే తప్ప వారించదు. ఒకసారి వద్దు అందంటే తనకు తోచినప్పుడు తప్ప కారణం చెప్పదు. ఆ రోజు వైజాగ్ వెళ్ళి 2 రోజులు నాకు తిరిగి అనకాపల్లి వచ్చేసాను. మరుసటి రోజు నేను మద్రాసు వెళ్ళిపోవాలి. మరో రోజు పొడిగించుకునే అవకాశం లేదు. మనసుని గ్రహించుకోలేకపోయాను. అంతే, సరాసరి గౌరి ఇంటికి వెళ్ళాను. మధ్యతరగతి కన్నా పై స్థాయి ఇల్లు, అందంగా అలంకరించబడి ఉంది. నన్ను చూడగానే గౌరి మొహంలో నేను ఊహించినంత ప్రసన్నత కనిపించలేదు. బహుశా ఆ రోజు నేను హత్య చేశానేమో అనిపించింది. ఏమిటలా ఉన్నావు అడిగాను చాలా సమీపంగా నడిచి. గౌరి కళ్ళలో సన్నని ఆందోళన. ఇంట్లో ఎవరూ లేరని బాధపడింది నాకు. సాయంకాలం 5-6 గంటల మధ్య అసలు సంధ్యా సమయం. గౌరి మౌనంలో బడలిగ్గా నడుస్తున్న కాలం. నా మనసు అడుగున ఉన్న సుతారపు తీగలను పెట్టి స్వర్గానికి మెట్లు చెప్తుంటే నా మనసు రసహీనమైన శూన్యం లాంటి క్షణాలపై గెలుపు సాధించాలని తొందర చేస్తుంటే అలవోకగా గౌరి నడుంపై చెయ్యి వేశాను. తన ఉలికిపాటుగా చూసింది. విని వెంటనే ఉలికిన అర్థంలా ఎర్రగా మారిన ఏకాంత సరస్సులా అనిపించింది. అదిగో అప్పుడు వినిపించే లోపల గదిలో నుంచి నవ్వులు. దిగ్భ్రాంతిగా చూశాను. కేవలం నవ్వులే కాదు, ఓ మగ ఆడ కీరింతలు. వాళ్ళెవరన్నది నేను అడగలేదు. అసలు గౌరి కళ్ళలో చూసే ధైర్యం కూడా లేనట్టు బయటికి నడిచి ఇంటికి వచ్చేసాను. మరెవరి దృష్టిలో పడినందుకు ఆనందం కాదు, నా ప్రవర్తనల తప్పుల గురించి కాక గౌరిలో కనిపించిన స్పందన గురించి ఆలోచిస్తుంటే ఆ రాత్రి అక్కడికి గౌరి ఇంటికి వెళ్ళావన్నమాట. ఎక్కడో ఒక విస్ఫోటం. గౌరి చెప్పిందా? అంతా చెప్పేసిందా? ఒక గుండె తీగని లాగినట్టు అనిపించింది. నేను గౌరి ఇంటికి వెళ్ళొద్దు అందుకే. ఎందుకు నేను అడగకుండా నాకు చెప్పింది. గౌరిని కట్టుకున్నది వాళ్ళ మేనమామ సుందరమైన వాడు వట్టి తాగుబోతుంది. అందుకే అమ్మాయిల ఇంటికే తెచ్చుకొని గౌరి ముందే గదిలో గడుపుతుంటాడు. గౌరి నా గురించి ఏదో చెప్పిందని ఆందోళన పడ్డాను, కానీ అక్క గౌరి దాంపత్య జీవితం గురించి తెలియజేస్తుంది. గౌరి అంటే నీకు ఎంత ఇష్టం నాకు తెలుసురా. అందుకే ఆ పిల్ల వ్యక్తిగత జీవితం నీ నోటీస్కి రాకూడదని నేను వెళ్ళొద్దున్నాను. అంటే ఇందాక నవ్వులు ఆడామగా గొంతులు కేరింతలు అవేనా? ముడుచుకున్న నా కాగితపు గుండెలు చిరిగిపోతుంటే ఆలోచించాను. అలా బ్రతుకుతున్న గౌరిని నేను కోరుకుంటే తప్పేమిటని. కోరుకోవడం అంటే కట్టుకోవడమా లేక అనుభవించడమా? ఆ రాత్రి అంతా ఆలోచించినా నాకు ఖచ్చితంగా బోధపడలేదు. కానీ గౌరి అందం మాత్రం అదే పనిగా నన్ను గెలవరు పెడుతూనే ఉంది.